నిన్నటి రోజు విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి క్లీన్ చిట్ ఇవ్వడము చాలా హర్షించదగ్గ విషయము. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు చేసి కుట్రలు చేసి చంద్రబాబు నాయుడు పైన ఆ రోజు కేసులు పెట్టి 53 రోజులు రాజమహేంద్రవరంలో జైల్లో పెట్టి వారికి కనీస అవసరాలు సరిగ్గా లేకుండా వాళ్లకు నిర్బంధించి కష్టపెట్టిన కాలం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు ప్రపంచంలోనే మొదటి వ్యక్తి, రాజకీయ నాయకుడు, అనుభవజ్ఞుడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి గారు. ఆ రకంగా ఆ రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దూరదృష్టితో మన యువతకు అవసరం వచ్చే రకంగా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే, ఎన్ని కుతంత్రాలు చేసుకున్నా, ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఎదురొడ్డి ధైర్యంగా ముందరికి సాగే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు న్యాయం గెలిచింది కోర్టులో. న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను. ఏ రోజు ఎలాంటి విషయాలు కానీ ఇది పోకుండా ప్రజల కోసమే అహర్నిశలు పాటుపడుతూ, ఈరోజు ప్రజల కోసము అహర్నిశలు కష్టపడుతూ, ఈ వయసులో కూడా కష్టపడుతూ మా కుటుంబాల గురించి, మా పిల్లల గురించి ఈ రకంగా ఎప్పుడూ వారికి పైకి తేవాలి, ఎప్పుడు వాళ్ళకి అభివృద్ధి పదంలో సాగాలి అని చెప్పేసి ఆలోచనతో ఈరోజు కూడా నవయువకుడిలా పరిగెత్తుతూ పనులు చేస్తున్న మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయితేనేమి ఆ రోజు చంద్రబాబు నాయుడు పైన కుతంత్రాలు చేసి కేసు పెట్టి నిర్బంధించడమే కాకుండా ఈ రోజుటికి చంద్రబాబు నాయుడు ఏ రకంగా పరిపాలిస్తున్నారు, ఏ రకంగా ప్రజల కోసం పాటుపడుతున్నారు, ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళకి ఇళ్లకు వెళ్ళి, వాళ్ళ పరిసరాలలో వెళ్ళి వాళ్లకు సాధక బాధకులు విన్ని వారి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారంటే ఏ రోజు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇలాంటి పని. ఇంతకుముందు కొనసాగిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని పైన వచ్చినా కానీ కింద చెట్లు నరికించుకుంటూ పరదాలు కట్టుకొని పోలీసు వాళ్ళతో పహరా కాపించుకుంటూ ఇంటి బయట రావాలంటేనే కష్టంగా ఆ రోజు అసెంబ్లీ మీటింగ్ లాంటి సెట్టింగ్లు ఇంట్లో వేసుకొని కొనసాగిన దాఖలాలున్న జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నిన్న కాక మొన్న అంబటి రాంబాబు, అర్థమవుతా ఉందో లేదో అంబటి రాంబాబుకి వయసు అయితే ఏందో చెప్తారే ఆ రకంగా వయసు వచ్చి పైన పడింది. కానీ అయితే మేము ఏ విషయమైనా మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే, మనము చంద్రబాబు నాయుడు గారి అనుచర వర్గంలో ఈరోజు కార్యకర్తలుగా మేము పనిచేసినాము కాబట్టి వారు ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా మెలగాలి అని చెప్పేసి మనకు సత్సాంప్రదాయాలు నేర్పించి ఏ రకంగా మాట్లాడాలి అని నేర్పించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు మాట్లాడినట్లు మేము మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడచ్చు, ఎన్ని రకాలుగా మాట్లాడాలంటే అన్ని రకాలుగా మాట్లాడచ్చు. అతని వయసును బట్టి రాంబాబు మహిళలకి కించపరుస్తూ ఆ రోజుల్లోనే గంట అరగంట అంటే ప్రఖ్యాతిగాంచిన రాంబాబు చంద్రబాబు నాయుడు గురించి అవాకులు చవాకులు పేలుతుంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు ఆ రోజు కూడా గమనించారు కాబట్టే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు ఆ రోజు. ఇప్పుడు కూడా ఇదే రకంగా రపా అంటూ మీరు తిట్టుకుంటూ, అదేవిధంగా లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన రెడ్ బుక్ అంటూ పోతూ ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టాన్ని ఎవరు తొక్కి పెట్టలేరు, చట్టాన్ని ఎవరు
పక్కకు తోయలేరు. ఆ రకమైన పరిస్థితి. ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలకు ఏం కావాలి అసెంబ్లీకి రాండి. మీరు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడి ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజలకు మేలు చేయాలి ప్రతిపక్షం అంటే. అది కాకుండా మీరు ఉండే వాళ్ళపైన వీళ్ళపైన చవాకులు పేలినట్లు ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఈరోజు యువతకే ఒక ఆదర్శంగా నిలిచిన నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు ఎన్నో కంపెనీలు తీసుకొని వస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాంటి నాయకునికి మీకు నోటికి ఇది లేదన్నట్లు నాలిక ఎట్లా తిప్పుతే అట్లా తిరుగుతుంది అన్నట్లు మాట్లాడడం అది సబబు కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. లోకేష్ బాబు పారిగైనా చంద్రబాబు నాయుడు గారి పైన ఎవరైనా దిక్కు తెలియకుండా మీరు మాట్లాడారంటే నాలిక చీరేస్తామని చెప్పేసి, మహిళలు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చితావని ఇస్తున్నాను.